సమాజంలో చాలా మంది ఉంటారు. మరి వీరిలో హూ ఆర్ యు, నీవు ఎవరివి అని మనం క్వశ్చన్ వేసుకుంటే, ఇంతమందిలో మనం ఎవరము ఎలా అనేది కన్సిడర్ చేసుకోలేం. కాబట్టి నేనేమంటానంటే, ఈ సమాజంలో ఉన్న వ్యక్తులలో 3 కేటగిరీ పీపుల్స్ ఉంటారు. ఒక 100 మంది తీసుకుంటే అందులో దాదాపు ఒక 30 మెంబర్స్ ఒక కేటగిరీ, ఇంకొక 30 మెంబర్స్ ఒక కేటగిరీ, ఇంకొక 30 మెంబర్స్ ఒక కేటగిరీ, లేదా 35 మెంబర్స్ అప్రాక్సిమేట్లీ. ఓకేనా? ఏంటి మళ్ళీ వీళ్ళు కేటగిరీ ఎలా డివైడ్ చేస్తున్నాము జనాల్ని అంటే, వాళ్ళ ఆలోచన విధానం బట్టి. నిన్న చెప్పుకున్నాం కదా, రిచ్ మైండ్ సెట్, పూర్ మైండ్ సెట్ అని మేడం చెప్పారు కదా. మరి వీళ్ళు ఆలోచన చేసే విధానాన్ని బట్టి చూసుకుంటే 3 కేటగిరీ పీపుల్స్ ఉంటారు. 3 కేటగిరీ. మరి వారిలో నీవు ఎవరివి, నేను ఎవరినని క్వశ్చన్ వేసుకున్నాను. మీరు కూడా మీరు ఎవరిలా ఉండాలనుకుంటున్నారు? మీరు ఎవరిలా ఉంటే మన జీవితం మనం కోరుకున్న విధంగా ఉంటుంది, మన జీవితం 10 మందికి ఆదర్శంగా ఉంటుంది, మన జీవితం సెక్యూరిటీ లైఫ్ లో ఉంటుంది, సెక్యూరిటీ జోన్ లో ఉంటుంది అనేది ఈరోజు మనము తెలుసుకోవాలి. మరి ఈరోజు మన టాపిక్ వచ్చేసి మీరు ఎవరిలా ఉండాలనుకుంటున్నారు అనేది ఈరోజు మనం ముందుకెళ్ళిన తర్వాత తెలుసుకుందాం. అయితే నేను మీకు ఈ విషయం గురించి వివరంగా చెప్పాలంటే ఒక చిన్న స్టోరీ ఈరోజు మనం డిస్కషన్ చేయాలి. ఒక చిన్న స్టోరీ. ఆ స్టోరీ మనం డిస్కషన్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మీకు అర్థమైపోతుంది మరి ఆ విషయం ఏందనేది. ఇప్పుడు ఒక చిన్న చెరువు ఉంటుంది, ఒక కొలను లేదా చిన్న చెరువు ఉంటుంది. అందులో చేపలు ఉంటాయి. ఒక 3 చేపలు ఉన్నాయి అనుకుందాం, ఇంకా చాలా ఉంటాయి. ఒక 3 చేపలు డిస్కషన్ చేసుకుంటున్నాయి. అందులో ఒక దాని పేరు వచ్చేసి దీర్ఘదర్శి. ఓకేనా? ఆ 3 చేపల్లో ఒక దాని పేరు వచ్చేసి దీర్ఘదర్శి. అంటే ఇందాక చెప్పాను కదా, 100లో ఒక వంతు 3 భాగాలు చేస్తే ఒక వంతు, రెండవ వంతు, మూడవ వంతు. ఒక వంతు దాని పేరు దీర్ఘదర్శి, రెండవ దాని పేరు ప్రాప్తకాల గణుడు, మూడవ దాని పేరు దీర్ఘ సూత్రుడు. ఈ 3 చేపలు, వీటి ఆలోచన విధానం 3 రకాలుగా ఉంది. ఇందులో దీర్ఘదర్శి అనే ఒక చేప ఏం ఆలోచన చేసి మిగతా వారితో చెప్తుందంటే, ఈ చెరువు ఇప్పటికంతా బాగానే ఉంది, ఇంతకు ముందు ఎప్పుడు ఎండిపోలేదు, కానీ రానున్న కాల పరిస్థితుల్లో ఆలోచిస్తే ఇది కొద్దిగా అన్సేఫ్ అనిపిస్తుంది. దీని నుంచి మనం ఇంకా బాగా పెద్ద చెరువుకి వెళ్ళి చేరుకుంటేనే ఫ్యూచర్ లో మనం సేఫ్ గా ఉంటాము. బాగా ఆలోచించండి. ఈ చెరువు ఇప్పటిదాకా ఎండిపోలే, అంత బాగానే ఉంది, కానీ దీని పరిమాణం కానీ ఇప్పటి ఉన్న పరిస్థితులు, రేపటి ఫ్యూచర్ గురించి కాల పరిస్థితులు, మారుతున్న కాల పరిస్థితులు చూసుకుంటే ఫ్యూచర్ లో ఇది ఎండిపోయే అవకాశం ఉంది అని దీర్ఘంగా ఆలోచిస్తుంది. సుదీర్ఘంగా. దీర్ఘదర్శి అంటే దూరదృష్టితో ఆలోచించే వ్యక్తి లేదా ఆలోచించే విధానం దీర్ఘదర్శి. ఓకేనా? కాబట్టి కాస్త ఈ రోజు బాగానే ఉంది కదా అనుకోకుండా రేపటి గురించి ఆలోచిస్తుంది ఆ చేప. ఎల్లుండి గురించి ఆలోచిస్తుంది, భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంది, రానున్న కాల పరిస్థితుల గురించి ఆలోచించి, ఇది ఇక్కడుంటే మనం అన్సేఫ్ కండిషన్ లో ఉంటాము, ఎప్పటికైనా డేంజర్ జోన్ లో ఉంటాము, ఖచ్చితంగా మనం బయటికి వెళ్ళిపోయి వేరే పెద్ద చెరువులోకి వెళ్ళిపోవాలి, అక్కడికి వెళ్తే ఇంకా కొన్ని సంవత్సరాలు మనము సేఫ్ గా ఉండొచ్చు అని చెప్తుంది అనమాట. అయితే ఈ చిన్న చెరువు నుంచి ఇంకో పెద్ద చెరువుకి వెళ్ళాలంటే ఈ చెరువులోకి వచ్చి ఒక పిల్ల కాలం ఉంటుంది కదా, వాటర్ వచ్చేది, ఆ వాటర్ కి ఈదుకొని వెళ్ళాలి. ఓకేనా? ఎదురైతే వాటర్ ఫ్లోలో వెళ్ళడం మనకు చాలా ఈజీ, వాటర్ కి ఆపోజిట్ డైరెక్షన్ వెళ్ళడం అనేది చాలా కష్టం అవుతుంది. చేపకి అంత కష్టమే ఉండదు కదా అంటే ఎందుకు రిస్క్ ఎందుకు అనుకుంటే అది కూడా కష్టమే ముందులే, మనం రోజు కష్టపడేదే కదా, ఇంకొద్దిగా ప్రయత్నించి ముందుకు వెళ్దాం అనుకుంటే కష్టం కాదు. కానీ రిస్క్ ఎందుకు, ప్రజెంట్ బాగానే ఉంది కదా అనుకునేది. కంఫర్ట్ జోన్ అంటాం కదా, ఇప్పుడు బాగానే నడుస్తుంది కదా, డ్యూటీకి వెళ్తున్నాము, వస్తున్నాం, శాలరీ వస్తుంది, ఎంచక్క అన్ని కట్టుకుంటున్నాం, అంతా బాగానే ఉంది అని మనం అనుకుంటా ఉంటాం కదా. ప్రతి ఎంప్లాయీ కూడా అదే మైండ్ సెట్ లో ఉంటారు. కాబట్టి రేపటి గురించి ఎప్పుడు ఆలోచించుకోండి, చాలా బాగుంది కదా అనుకుంటారు కదా. అలా కాకోకుండా ఈ దీర్ఘదర్శి అనేది ఈ కాలువకు పిల్లకాలం ఏదైతే వస్తుందో ఆ వాటర్ కి ఈదుతూ వెళ్ళాలి అని డిసైడ్ అయింది. అంతలో రెండో చేప ఏమంటుందంటే,
ప్రాప్త కాల గణుడు అంటే కాలానికి అనుగుణంగా ఎలా ఎస్కేప్ అవ్వాలి, ఎలా బ్యాలెన్స్ చేయాలనే దాంట్లో గణుడు అంట. దీర్ఘదర్శి అంటే దూరంగా ఆలోచించే చేప, ఆలోచించే విధానము. ప్రాప్త కాల గణుడు అంటే ఏ సమయానికి ఆ సమయం నటించే వాళ్ళు ఉంటారు కదా కొంతమంది. సరే జాబ్ అప్పటికి ఏదైనా ప్రాబ్లం అప్పుడు చూద్దాం ఇమ్మీడియట్ గానీ అలర్ట్ గా ఉంటారు. మరి చేంజ్ అవడానికి ఇష్టపడరు కానీ ఓకేనా, ఆ సమయం ప్రాబ్లం వచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా దాన్ని రియాక్ట్ అయ్యి ఏదైనా కొంత సేవ్ అవడానికి ప్రయత్నం చేసే వ్యక్తి ఉంటాడు. ఇటు పూర్తిగా డేర్ గా దూరంగా ఆలోచించడు, కానీ వెనకాలగా ఉండి కొద్దిగా అంటే సోమరితనంగా కూడా ఉండరు, కొద్దిగా యాక్టివ్ గా ఉంటారు. వీళ్ళు ఏంటంటే అవకాశాన్ని బట్టి ఆ సిచ్యుయేషన్ బట్టి మనం అడిగేద్దాంలే, ఎండిపోయే సిచ్యుయేషన్ వచ్చినప్పుడు మనం చూద్దాంలే, ఇది ఎప్పటికీ ఎండిపోలేదు కదా చెరువు, ఎందుకు ఇప్పుడు నేను అంత రిస్క్ తీసుకొని మరి దీనికి ఎదురీతాలని రెండో చేప చెప్పడం జరిగింది. ఇంకా దీర్ఘ సూత్రుడు అంటే మూడో చేప ఏంటంటే బాగా దీర్ఘంగా మందబుద్ధి కలిగి ఉన్నవారు, దీర్ఘంగా సోమరితనం కలిగిన వ్యక్తి, మైండ్ సెట్ అన్నమాట. ఈ చేపంది మూడోది, మీరు పిచ్చోళ్ళు ఈ ఈ చెరువు అనేది గత కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ఉంది, ఎప్పటికీ ఎండిపోలేదు. మనం ఎక్కడికో వెళ్ళి వెళ్ళి ఎక్కడో పెద్ద చెరువులోకి వెళ్ళేంత వరకు ఈ రిస్క్ ఇవన్నీ మనకి ఎందుకు, ఇప్పుడు బాగుంది కదా, ఇది అస్సలు ఎండిపోదు, ఇక్కడే ఉంటే హ్యాపీగా ఉంటుంది, మనం అస్సలు రిస్క్ తీసుకోకూడదని బాగా అంటే ఎటువంటి చిన్న ప్రయత్నం చేయడానికి ఇష్టపడని చేప అన్నమాట. ఈ మూడు మైండ్ సెట్లు ఇలా ఉండగా ఏదైతే దీర్ఘదర్శి అనేది ఇంకా పెద్ద చెరువులకు వెళ్ళాలని ప్రయత్నం స్టార్ట్ చేసింది. ఈ మూడింటి పేర్లు ఇంకొద్దిగా మనకు నేచురల్ గా అర్థమైన భాషలో చెప్తాను. దీర్ఘదర్శిని సుమతి అంటారు, రెండోది ప్రాప్త కాల గణుడు అనే దాన్ని కాలమతి అంటారు, దీర్ఘ సూత్రుడు అనే దానికి మందమతి అంటారు. సుమతి, కాలమతి, మందమతి ఈ మూడు చేపలుగా మూడు పేర్లు కూడా పెట్టుకోవచ్చు. సుమతి సుదీర్ఘంగా ఆలోచించేది, సద్బుద్ధి కలిగినది, సద్బుద్ధి అంటే కష్టపడడానికి ఇష్టపడేది. కాలమతి అంటే కాలానికి అనుగుణంగా జంపు, ఆ పడు మీద ఒక కాల ఒకసారి ఈ పడు మీద ఒక కాలు వేసేసి ఎటు వీలైతే అటు ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా, ఏ వ్యక్తి అవసరం ఉంటే ఆ వ్యక్తితో ప్రయాణం చేసే వాళ్ళు ఉంటారు. మూడో వ్యక్తి మందమతి అంటే ఎవరితో సంబంధం లేదు, సోమరితనం అన్నమాట, ఏది చేయడానికి ఇష్టపడరు, ఎవరైనా చేసి పెడితే యూజ్ చేసుకునే విధంగా ఉంటారు అనమాట. ఈ మూడు క్యారెక్టర్లు ఉన్న దాంట్లో ఈ దీర్ఘదర్శి లేదా సుమతి అనే చేప అనేది ఇంకా వీళ్ళు వదిలేసి ఇంకా ప్రయాణం మొదలెట్టేసింది అనమాట. ఆ కాలువలో వాటర్ కి ఎదురు ఈదడం అనేది కష్టం అనిపించినా సరే కష్టపడుతూ, ఎందుకంటే ఇప్పుడు సేఫ్ జోన్ లో ఉన్నాము, కష్టపడే అవకాశం ఉంది కాబట్టి కష్టపడదామని చెప్పేసి చాలా కష్టపడి ఎదుర్కొంటూ చాలా దూరం వెళ్ళిపోయి అక్కడి నుంచి మళ్ళీ డైవర్ట్ అయిపోయి పెద్ద చెరువులోకి వెళ్ళిపోయింది. ఇంకా అది సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయింది అనమాట. రెండోది ఏం చేసిందంటే అది చూద్దాంలే అనుకుంటున్నావు, ఇంకా ఆ సంవత్సరం ఎప్పుడు ఉండే విధంగా పరిస్థితులు ఎప్పుడు ఒకే రకంగా ఉంటాయా, ఎప్పుడు ఒకే రకంగా ఉండదు కదా, ఒక సంవత్సరం వర్షాలు ఎక్కువ వస్తాయి, ఒక సంవత్సరం వర్షాలు తక్కువ వస్తాయి, ఒక సంవత్సరం ఎండలు ఎక్కువ ఉంటాయి. అనివార్య కారణాల వల్ల ఆ చెరువు అనేది అనేది అది కష్టపడి వెళ్ళిపోయి పెద్ద చెరువులోకి వెళ్ళిపోయింది. ఆ రెండోది వచ్చేసి సమయాన్ని బట్టి చూద్దాంలే అని ఆలోచిస్తోంది. మూడోది ఇంకా ఆల్మోస్ట్ నిద్రపోతుంది, చాలా సేఫ్ గా ఉన్నాం కదా అని. అనుకోని విధంగా ఆ చెరువు కూడా ఆ సంవత్సరం ఎండిపోవడం అనేది జరిగింది. ఇంకా వాటర్ బాగా తగ్గిపోయి బురద టైంలో ఆ చేపలు పట్టే వాళ్ళు వచ్చేసి వాటిని పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత ఇవేవైతే రెండు చూద్దాం అనుకున్నాయో, ప్రాప్తకాలు అనడానికి ఒకటి దీర్ఘ సూత్రుడు అనేవి కూడా దొరికిపోయిన తర్వాత వాటిని మొత్తం ఒక తాడుకి దారానికి వెళ్ళి మొత్తం అన్ని గుచ్చేసుకొని అవి తీసుకొని పోయి పట్టుకెళ్దామనే ఉద్దేశంతో ఆ గుచ్చుకున్న సమయంలో ఆ దారాన్ని ఏం చేస్తుందంటే ఈ మధ్యలో ఉన్న కాలమతి తెలివైంది కదా, టక్మని అదే గుచ్చినట్టు నోటితో పట్టుకోవడం జరిగింది ఆ తాడుని. ఓకేనా, అంటే దాని ముక్కుకి అది ఎక్కలో కుట్టేస్తే ఏమవుతుందంటే అది బంధించబడుతుంది. కానీ ఇది తెలివైంది, కొద్దిగా మెలకువతో ఉంటుంది కదా, ఎప్పుడైతే ఆ జాలరి దాన్ని కుట్టుకునే సమయంలో మిగతా దాన్ని టచ్ చేస్తున్నప్పుడు ఇది కూడా ఆ తాడుని టక్మని పట్టుకోవడం జరిగింది. ఆ జాలరి ఏమనుకున్నా అంటే దీన్ని కూడా కుట్టేసానులే, ఇది ఎక్కడ పోదనుకున్నాడు. ఇంకా ఈ మందమతి
నిద్రపోతూ ఉంటుంది కాబట్టి అది ఈజీగా దొరికిపోయింది. దాన్ని కుట్టేసాడు, తీసుకెళ్లాడు. వెళ్తా ఆ బురదలో ఉండడం వల్ల చేపలకంతా బురద ఉందని ఇంకొక చెరువు దగ్గర వెళ్ళి ఆ వాటర్ లో ముంచి కడిగే సమయంలో అన్నిటికీ కుట్టేసి ఉన్నాయి కదా, దాన్ని లాక్ చేసి ఉన్నాయి కదా అని వాటర్ లో ముంచి కడిగే సమయంలో ఈ తెలివైంది మధ్యలో ఉంది కదా కాలమతి అనేది, అది టక్మని నోటితో దారం వదిలేసి వాటర్లోకి వెళ్ళిపోవడం జరిగింది. అంటే సమయం కోసం ఎదురు చూస్తుంది, అవకాశం దొరకగానే స్కిప్ అయిపోయింది. మూడోది ఇంకా ఆప్షన్ లేదు, ఇంకా వాడికి పట్టబడిపోయింది, అది తీసుకెళ్లి కోసేసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ చూడండి, ఈ సెకండ్ కూడా టైం బాగుంటే అక్కడ మిస్ అయింది, టైం బాగాలేకపోతే ఆ జాలర్కి దొరికేది, తీసుకెళ్లి యూజ్ చేసేసుకునేవాడు. మరి ఇక్కడ మనము తెలుసుకోవాల్సింది నీతి ఏంటి? ఇది దీంట్లో పెద్ద స్టోరీ ఏం కాదు. సుదీర్ఘంగా దూరదృష్టితో ఆలోచించిన చేప కష్టపడడానికి ఇష్టపడి కష్టపడుతూ వేరే చెరువులో పెద్ద చెరువులోకి వెళ్ళిపోయింది. సమయం కోసం చూద్దాంలే అనుకున్నదేమో తప్పించుకుంది. అది అన్ని సమయాల్లో జరగదు. ఒకవేళ అది కూడా చేపలు పట్టే వ్యక్తికి దొరికిపోయేది. మూడోది ఇంకా ఆప్షనే లేదనమాట. అంటే ఇక్కడ చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక 5 years క్రితం వరకు అందరూ జాబ్ అంటే సెక్యూరిటీ లైఫ్ అని అనుకునేవాళ్ళు. 2021లో నేను ఈ వర్క్ స్టార్ట్ చేసినప్పుడు 22 ఎండింగ్ కి నేను రిజైన్ చేయడం జరిగింది. అందరూ అన్నారు, నీకేమైనా పిచ్చా, ఎందుకు మానేస్తున్నావు, ఇంత మంచి జాబ్ సెక్యూరిటీ లైఫ్, బయట ఆ నెట్వర్క్ మార్కెటింగ్ అన్న లైఫ్ ఉండదు, అది ఇది అన్నారు. కానీ నేను ఒకటే ఆలోచించాను, నేను కంఫర్ట్ జోన్ లో ఉన్నాను, నాకు ఆల్రెడీ 1 lakh అబోవ్ శాలరీ వస్తుంది. ఈ రోజు 10,000 రూపాయల శాలరీ వస్తున్న వ్యక్తులు ఈ వెస్టేజ్ గురించి చెప్తే స్వీకరించట్లేదు. అక్కడ మనము కూడా స్ట్రాంగ్ గా చాలా మంది చెప్పలేకపోతున్నారు వాళ్ళకి. కానీ నాకు 1 lakh వస్తున్నప్పుడు నేను వెస్టేజ్ తీసుకున్నాను. కానీ ఆలోచించింది ఏంటంటే, నేను ఈ రోజు సేఫ్ జోన్ లో ఉన్నాను, రేపటి దినం ఇలానే ఉంటుందని గ్యారంటీ లేదు. ఎందుకంటే మనము కరోనా వస్తుందని ఎవ్వరు ఊహించలేదు. అంతకు ముందు ఏదో చిన్న చిన్న సమస్యలు, హెల్త్ సంబంధించిన వ్యాధులు వచ్చేవి, మందులు వాడితే తగ్గేది. కానీ కరోనా అనేది వచ్చిన తర్వాత మనని చాలా భయభ్రాంతులు చేసింది. చాలా ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఆస్తి నష్టము, ఆర్థిక నష్టంగా జరిగిన వాళ్ళు ఉన్నారు, ఆరోగ్యరీత్యా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు వాడిన ఈ వ్యాక్సిన్ల వల్ల ఇప్పటికీ ఇంకా హెల్త్ ఎఫెక్ట్లు ఫేస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఎవరైనా అటువంటి కరోనా సిచ్యుయేషన్, విపత్కరమైన బాధాకరమైన సిచ్యుయేషన్ వస్తుందని ఎవరైనా కలగంటారా అంటే ఎవ్వరూ కలగనలేదండి. నిజంగా అంటే అది సడన్ గా రావడం జరిగింది. అంటే భవిష్యత్ ఎప్పుడు ఇప్పుడున్నట్లే ఉండదు అని మనం దీన్ని అర్థం చేసుకోవాలి. ఈ రోజు ఉన్నట్టు భవిష్యత్తు ఉండదు, నిన్న ఉన్నట్టు రేపు భవిష్యత్తు ఉండదు. భవిష్యత్తులో ఏదో విపత్కర పరిస్థితి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది, ఏ రోజైనా రావచ్చు. మరి ఆ విపత్కర పరిస్థితి వచ్చినా సరే మనము సెక్యూర్ జోన్ లో ఉన్నామా? ఈ రోజు సెక్యూర్ జోన్ లో, సేఫ్ జోన్ లో ఉండడం కాదు, విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు కూడా మనం ఉన్న జోన్ ఏదైతే ఉందో సేఫా కాదని మనం ఆలోచించాలి. నేను అలా ఆలోచిస్తే ఫ్యూచర్ లో జాబులు గ్యారంటీ లేవు ఖచ్చితంగా. ఎట్లా అంటే కరోనా వచ్చిన సమయంలో సాఫ్ట్వేర్ జాబులు సగం మందిని తీసేశారు, సగం మందికి ఆఫీసాలు తీశారు, హాస్పిటల్లో జాబులు పోయినాయి, స్కూళ్ళలో జాబులు పోయినాయి. చాలా మంది రోడ్ల మీద వెజిటబుల్స్, ఆకుకూరలు పెట్టుకొని అమ్ముకునే పరిస్థితి వచ్చింది, ఫ్రూట్స్ పెట్టుకొని అమ్ముకునే పరిస్థితి వచ్చింది. చాలా ఇబ్బంది, అది కూడా చేయలేని పరిస్థితులు చాలా మంది ఇబ్బంది పడిన పరిస్థితులు ఉన్నాయి. శాలరీ లేక లాక్డౌన్ ఎఫెక్ట్ మొత్తం క్లోజ్ చేశారు. ఒక ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ తప్ప ఏది నడవలేదు. ఒక ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలోనే కొద్దిగా నెల శాలరీ వచ్చింది. కానీ ఆ సమయంలో డబుల్ శాలరీ తీసుకునే వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే వెస్టేజ్ లో ఉన్న డిస్ట్రిబ్యూటర్స్, డైరెక్టర్స్. ఆ సమయంలో ఎందుకు అంటే అటువంటి విపత్కర పరిస్థితుల్లో అందరికీ ఉపయోగపడాల్సింది వెస్టేజే. సప్లిమెంట్ అందరూ వాడి 1,00,000 రూపాయల శాలరీ తీసుకునే వ్యక్తి 2 లక్షలు శాలరీ తీసుకున్నారు, 2 లక్షల శాలరీ తీసుకునే వ్యక్తి 5 లక్షల శాలరీ తీసుకున్నారు. విచిత్రం చూడండి. పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ జాబ్లు చాలా సేఫ్, చాలా మంచివి అనుకున్నారు, గవర్నమెంట్ జాబ్లు చాలా మంచివి అనుకున్నారు, ప్రైవేట్ పెద్ద పెద్ద జాబులు మంచివి అనుకున్నారు, ఇవన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి. ఇది అన్సేఫ్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్, ఇది వేస్ట్ లేదా ఇది మోసం అనుకున్నా సరే, దాన్ని సరి అయిన వేదిక ఎన్నుకొని వెస్టేజ్ చేసిన వాళ్ళు కళ్ళు మూసుకొని ఇంట్లోకి, లాక్డౌన్ లో ఇంట్లో కూర్చొని
డబుల్ ఇన్కమ్ తీసుకోవడం జరిగింది, లక్షల ఇన్కమ్ తీసుకోవడం బయటికి అడుగు పెట్టుకోకుండా. ఆ రోజు జూమ్ టెక్నాలజీ ఉపయోగించుకొని అడపదడప టీంతో మాట్లాడుతూ లక్షల ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. అది నేను అబ్జర్వ్ చేశా. ఇటువంటి విపత్కర పరిస్థితి ఫ్యూచర్ లో ఏదో ఇంకొకటి కూడా రావచ్చు. ఆ రోజు నేను ఇబ్బంది పడకూడదు. ఈ రోజు కాదు ఇబ్బంది పడకుండా ఉండడం, ఈ రోజు నేను సేఫ్ గా ఉన్నాను కాదు, రేపు వచ్చే విపత్కర పరిస్థితిని మనం ఢీ కొట్టాలంటే ఇక్కడ కాదు చేయాల్సింది, వెస్టేజ్ వేదిక మీద నేను పనిచేయాలి. ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చినా సరే ఇంట్లో కూర్చొని మనం చేసుకోగలిగిన బిజినెస్ వెస్టేజ్ కాబట్టి కళ్ళు మూసుకొని 1,20,000 అబో శాలరీ వస్తున్న జాబ్ రిజైన్ చేసి నేను వెస్టేజ్ కి 45,000 రూపాయల శాలరీ ఉన్నప్పుడు వెస్టేజ్ రావడం జరిగింది. ఎందుకంటే ఆ సౌండ్ తగ్గి. ఇటువంటి విపత్కర పరిస్థితులు. రెండోది, మన ఆరోగ్యం ఇలానే ఉంటుందా? ఈరోజు జాబ్ చేస్తున్నాం, బాగున్నాం, రేపు ఆ ఆరోగ్యం మనకు సహకరించలేని రోజు మనం ఇలానే పని చేయగలమా, ఇలానే జాబ్ చేయగలమా అని ఆ రోజు ఆలోచించాను. ఏమో ఎవరికి ఎప్పుడు ఎలా ఉంటుందో, రేపటి దినం మనం పని చేయలేకపోయినా సరే మనం ఇన్కమ్ వచ్చే ప్లేస్ లోనే మనం ఉండాలి. దానికోసం ఈ రోజు ఆరోగ్యంగా ఉన్నాం కాబట్టి ఈ రోజు కష్టపడాలి. కాలువలో వస్తున్న వాటర్ ఫ్లోకి ఎదురైతే ఎలా ఈదాలని ఆ ఫస్ట్ చేప దీర్ఘదర్శి చేప అనుకుందో, నేను కూడా ఆ రోజు 45,000 1,25,000 రూపాయల శాలరీ వదిలేసి 45,000 రూపాయల శాలరీతో మొదలెట్టి ఎదురైతే వేయడం మొదలెట్టాను. అందరూ హేళన చేశారు, అందరూ కామెంట్ చేశారు, అసలు నువ్వు నిలబడతావా, అసలు ఫ్యామిలీ ఏంటి పరిస్థితి, మొత్తం నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావో తెలియదు, ఈ పరిస్థితి ఏందో తెలియదు, సూసైడ్ చేసుకునే పరిస్థితి వస్తుంది, పిచ్చా అన్నారు. నన్ను తీసుకొచ్చిన నా అప్లైనర్ జాబ్ ఇప్పటికే రిజైన్ చేయడానికి భయపడి ఇంకా బయట రావట్లేదు. నన్ను తీసుకొచ్చిన నా అప్లైనర్ అదే కంపెనీ వర్క్ చేస్తున్నాడు, అదే శాలరీ తీసుకుంటున్నాడు, ఈ రోజు రిజైన్ చేయడానికి కూడా భయపడుతున్నాడు. కానీ ఆ రోజు నేను ప్రెజెంట్ హ్యాపీ లైఫ్ గురించి ఆలోచించలే, ఫ్యూచర్ లో వచ్చే సమస్యల గురించి నేను ఆలోచించాను. నేను పని చేయలేని రోజు కూడా నేను భయపడకూడదు, ఒక రిటైర్మెంట్ వస్తుందని నేను భయపడకూడదు, రిటైర్మెంట్ లేని వేదిక మీద నేను వర్క్ చేయాలి. నేను పడిన కష్టం నాతో ఆగకూడదు, నా పిల్లల ఏంటి భవిష్యత్తు నేను ఆలోచన చేయకూడదు. ఈ రోజు నేను పడిన కష్టం రేపు నా పిల్లల భవిష్యత్తుకు కూడా ఉపయోగపడాలి. వాటి కోసం ఎంత ఎదురీత ఇవ్వడానికైనా కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఈ రోజు నాకు దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, ఈ ఆరోగ్యం ఉండగానే ఈత కొట్టాలని చెప్పేసి ఎదురీతే ఈదాలని చెప్పేసి డిసైడ్ అయి బయటకు వచ్చాను. మరి విత్ ఇన్ 1.5 years బయటకు వచ్చిన తర్వాత మరి 2022 ఎండింగ్ లో వచ్చాను, 23 లేదు 24 మరి జూన్ కల్లా 1,20,000 రూపాయలు ఇన్కమ్ తీసుకోవడం జరిగింది వెస్టేజ్ లో. నేను పార్ట్ టైం నేను చేసింది నిజంగా అంటే ఈ రోజు వర్క్ మొదలెట్టాను, మళ్ళీ రీస్టార్ట్ చేసి ఫుల్ టైం. ఇలాంటి వర్క్ కనుక ఆ రోజు నుంచి నాకు చేసే పరిస్థితులు ఉంటే ఈ రోజు 3 నుంచి 4 లక్షల దాకా ఇన్కమ్ ఉండేది. అక్కడ తీసుకునే ఇన్కమ్ 2 రెట్లు ఎక్కువ ఉండేది ఈ జస్ట్ 2 to 3 years లో. కానీ పరిస్థితులు నాకు అనుకూలించలేదు, ఘోరమైన పరిస్థితులు వచ్చాయి. కానీ చాలా నేర్చుకొని వచ్చాను. ఈ భవిష్యత్తుకి ఈదడానికి కావాల్సిన చాలా విషయాలు నేను నేర్చుకొని రావాల్సి వచ్చింది. ఇప్పుడు అసలైన ప్రయాణం అనేది మొదలవుతుంది. కానీ ఆ రోజు చాలా మంది హేళన చేశారు, ఈ రోజు నేను అనుకుంటున్నాను చాలా హ్యాపీగా ఉన్నాను వెస్టేజ్ లో. ఇంకొక విషయం, రెండో విషయం ఏంటంటే, రీసెంట్ గా నాకు ఒక వ్యక్తి సాఫ్ట్వేర్ క్యాండిడేట్ నాకు ఫోన్ చేసి 2 years క్రితం ఐడియా చేశాం, అసలు ఆ రోజు దాన్ని లైట్ గా తీసుకున్నాడు, నేను ఎవరికి చెప్పలేను, సోపుల గురించి పేస్ట్ గురించి మాట్లాడలేను, ఇది నాకు ఇష్టం లేదు, నేను సాఫ్ట్వేర్ జాబ్ చేయడం ఏంటి, ఇవి చేయడం ఏంటి అని చెప్పేసి నా కిందున్న ఒక వ్యక్తి అక్కడ ప్రమోట్ చేసినప్పుడు కూడా చాలా లైట్ గా తీసుకున్నారు, ఏదో ఒక నెలకొని వదిలేశారు, అసలు రెస్పాండ్ అయ్యేవాడు కాదు. కానీ 2 సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తే నాకు 1 month క్రితం ఫోన్ చేసి, సార్ నేను వెస్టేజ్ చేయాలనుకుంటున్నాను, సారీ చెప్తున్నా, ఆ రోజు మీరు నాకు చాలా సపోర్ట్ చేస్తానన్నా నేను ఉపయోగించుకోలేకపోయారు, నేనే కాల్ చేస్తున్నా సార్, నేను చేసుకుంటాను, ఈరోజు నాకు వెస్టేజ్ కావాలి, నాకు మళ్ళీ అవకాశం ఉందా అంటే మళ్ళీ పిలిచి క్లాస్ చెప్పి ఐడియా చేయడం జరిగింది. ఏంటి ఈ క్యాండిడేట్ సడన్ గా రావడం ఏంటి అని అనుకున్నాను. కానీ సాఫ్ట్వేరే కాదు అన్ని జాబులకి మరి ఒక కరోనా లాంటి సిచ్యుయేషన్ వచ్చేసింది ఇప్పుడు. అంటే ఆ హెల్త్ కి సంబంధించి కరోనా వచ్చి మనం ఎలా డ్యామేజ్ చేసిందో, మనకి ఇన్కమ్ సోర్స్ ఏదైతే ఉందో ఒక జాబ్ అనే ఒక ఆపర్చునిటీ ఉంది కదా, ఇప్పుడు ఆ ఆపర్చునిటీకి ఒక కరోనా వచ్చింది. ఆ కరోనా పేరు ఏంటంటే ఏఐ. ఈ ఏఐ రావడం వల్ల
100 మంది ఉన్న ఎంప్లాయీస్ ఉన్న ప్లేస్ లో ఒక కంప్యూటర్ని పెట్టి వర్క్ చేస్తున్నారు. రానున్న కాలంలో మనిషి ప్లేస్ లో 100 మంది చేయగలిగింది. రోబో సినిమాలు చూసాం కదా, 100 మంది 1000 మంది చేసింది ఒక రోబో ఎలా చేసేస్తుంది. రానున్న కాలంలో 1000 మంది చేయగలిగింది ఒక రోబోని పెట్టి పని చేస్తారు. ఇప్పటికే ఆల్రెడీ సాఫ్ట్వేర్లోకి ఎంటర్ అయిపోయి దాని ఎఫెక్ట్ ఎంప్లాయీస్ మీద ఎఫెక్ట్ పడిపోయింది ఆల్రెడీ. అంటే ఎంప్లాయీస్ లో ఒక భయం స్టార్ట్ అయిపోయింది, రేపు దినం ఎలా ఉంటుంది నా జాబు అనేది. రీసెంట్ గా ఒక పర్సన్ ఆల్రెడీ వచ్చాడు. ఈ రోజు మన మీటింగ్ లో కూడా లంకా శ్రీనివాసరావు అని మన టీం సభ్యుడే ఉన్నాడు. అతను కూడా ఐడియా ఉంది, ప్రోటో వాడాడు, కానీ సాఫ్ట్వేర్ జాబ్ మంచిగా వర్క్ చేస్తున్నాడు. కానీ తన అనాలిసిస్ ఏంటి, ఇప్పుడు ఏ వచ్చిన తర్వాత మన పరిస్థితి 1 year తర్వాత ఎలా ఉంటుందో తెలియదు అని ఈ రోజు నాకు పొద్దున ఫోన్ చేసి, సార్ నేను వెస్టేజ్ చేయాలనుకుంటున్నాను, చేసుకుంటేనే నాకు రేపు పొద్దున సేఫ్ జోన్ లో ఉంటున్నాను అని కూడా దూరంగా కొద్దిగా ఆలోచించాడు. అంటే ఇప్పటిదాకా పర్వాలేదు, కనీసం ఇప్పుడైనా అతను మేల్కొని వెస్టేజ్ ని చేసుకుంటే రేపటి దినం నాకు ఎఫెక్ట్ ఉండదు, ఈ జాబ్ అయినా నాకు అది ఉంటుంది కదా, దాన్ని పట్టుకొని నేను బతకచ్చు కదా, దాన్ని పట్టుకొని నేను ఫ్యామిలీ పోషించుకోవచ్చు కదా అని ఈ రోజు నేను చేయాలంటున్నాను. నాకు ఎలా చేయాలో నాకు మొత్తం దిశానిర్దేశం చేసి నాకు ప్లానింగ్ చెప్పండి, నేను మా తమ్ముడు చేస్తామని చెప్పేసి పొద్దున్న వాళ్ళే నాకు ఫోన్ చేసి అడగడం జరిగింది. ఇది ఒక సాఫ్ట్వేర్ కే కాదు, ఒక హార్డ్వేర్ కూడా దగ్గరికి వెళ్ళినా ఎనీ ఇన్స్ట్రుమెంట్ ఎనీ ఎక్విప్మెంట్ మనుషుల దగ్గరుండి చేపించేది ఏం లేదు. ఇప్పుడు అంత కంప్యూటర్ లో సెట్ చేస్తే ఆటోమేటిక్ గా అన్ని ఐటమ్స్ ప్రిపేర్ అయిపోతున్నాయి. ఈరోజు స్టిచ్చింగ్ ఒకప్పుడు మనుషుల చేత స్టిచ్చింగ్ చేసేవాళ్ళు, డిజైన్ కుట్టడానికి కొన్ని గంటలు పట్టేది, కానీ 10 నిమిషాల్లో మిషన్ కి కంప్యూటర్ లో డిజైన్ సెట్ చేసి ఓకే కొడితే 10 నిమిషాలు ఆ పీస్ మీద ఆ డిజైన్ వేసి పక్కకు తోసేస్తుంది. అలాగే ఒక ఐఎస్ పెద్ద ఇండస్ట్రీ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో కూడా మొత్తం మిషనరీస్ పెట్టేస్తున్నారు. ఇప్పుడు మనుషులతో కాదు, అంతా ఆటోమేటిక్ చేసేస్తున్నాడు. కంప్యూటర్ లో సెట్ చేసి ఆన్ చేస్తే ఆటోమేటిక్ గా సిస్టమ్ అవుట్పుట్ బయటకు వచ్చేస్తుంది. ప్రతి ఫీల్డ్ లోనూ ఈరోజు ఒక జాబ్ కి ఎఫెక్ట్ పడిపోయింది. అంటే ఒకప్పుడు కంఫర్ట్ జోన్ అంటే కంఫర్ట్ జోన్ కూడా అసలు రియల్ గా డేంజర్ జోన్ అని నేను ఏదైతే చెప్తామో నేనే కాదు చాలా మంది చెప్తారు. సేఫ్ జోన్ లో ఉంటాను అనుకుంటున్న వాళ్ళంతా అన్సేఫ్. కంఫర్ట్ జోన్ లో ఉన్న వాళ్ళు మేము సేఫ్ గా ఉన్నాం అనుకుంటున్నారు అంటే వీళ్ళంతా అన్సేఫ్ లో ఉన్నట్టే. కానీ ఇప్పుడు మనకు ఆ రోజు కరోనా వచ్చి ఆరోగ్యాన్ని ఎలా అయితే డ్యామేజ్ చేసిందో, కరోనా ప్లేస్ లో ఇప్పుడు ఏఐ వచ్చి ఈ రోజు మనుషుల యొక్క జాబుల యొక్క స్టెబిలిటీ ఏదైతే ఉందో దాన్ని మొత్తం డ్యామేజ్ చేసేసింది. ఇప్పుడు ఎవరు కూర్చున్న చైర్ కి గ్యారంటీ లేదు, ఆ కుర్చీ ఎప్పుడు ఇరిగిపోతే తెలియదు. అంటే అది వచ్చి కుర్చీలు కాళ్ళు ఉంటాయి కదా, లెగ్స్ అంటాం కదా, లెగ్స్ డ్యామేజ్ చేసేస్తుంది. మనం కుర్చీ గంట గంట తర్వాత పడిపోవచ్చు, లేదా 2 రోజుల్లో పడిపోవచ్చు, 1 నెల రోజుల్లో పడిపోవచ్చు, 6 నెలల్లో మొత్తం ముక్కలు కూడా అయిపోవచ్చు. మనమేమి సేఫ్ గా కూర్చున్నాం అనుకుంటున్నాం. కానీ నేను ఈ జాబుల మీద డిపెండ్ అవ్వకూడదు, ఎందుకంటే నాకు కరోనా టైం నాకు తెలిసిపోయింది. కరోనా టైంలో అందరూ రోడ్ల మీదకి వచ్చారు, వెస్టేజ్ లో వాళ్ళ ఇంట్లో కూర్చొని లక్షలు తీసుకున్నారు. ఇది రియల్ వేదిక. మనిషికి ఫ్యూచర్ లో సేఫ్ ఏంటంటే వెస్టేజే అని డిసైడ్ అయ్యి ఆ రోజు నేను 1,25,000 రిజైన్ చేసి 45,000 శాలరీకి వచ్చి మొదలెట్టి ఈదడం అనేది మొదలెట్టాను. ఈ రోజు కొద్ది సేఫ్ జోన్ లోకి వచ్చేసాము ఆల్రెడీ. నాకు ఇంకో పెద్ద టీం నిర్మించుకున్నాను, పని చేయకపోయినా ₹1,00,000 ఇన్కమ్ వచ్చే విధంగా చేసేసుకున్నాము. లీడర్స్ క్రియేట్ చేసుకున్నాను, జూమ్ మీటింగ్ నేను టీంతో నడిపించుకుంటున్నాను. లీడర్స్ నేను ప్లానింగ్ ఇచ్చుకున్నా, ఈ రోజు అయిపోతుంది. నాకు ఎమర్జెన్సీ ప్రాబ్లం వచ్చి 2024 ఏప్రిల్ నుంచి 2025 డిసెంబర్ దాకా టీం దగ్గరగా లేకపోయినా ఎవ్రీ మంత్ నేను ప్యాసివ్ ఇన్కమ్ కంపెనీ నుంచి బయటకు వచ్చేటప్పుడు నేను ఏ ఇన్కమ్ కోసం నేను వెస్టేజ్కి వచ్చాను, ఆ ఇన్కమ్ ఆల్రెడీ 1.5 year నేను కూర్చొని తీసుకున్నా. టీంతో ఒక 2-3 మెయిల్, ఒక 5 మంది టీం లీడర్తో జస్ట్ ఫోన్ కాల్ తో మాట్లాడుతూ, ఒక జూమ్ మీటింగ్ లో నా కింద ఉన్న టీంతో సహాయంతో నేను జూమ్ మీటింగ్ నడిపిస్తూ, కొన్ని సమయాల్లో అసలు జూమ్ మీటింగ్ నడపలేకపోయినా సరే నాకు ఇన్కమ్ అనేది 85,000 నుంచి ₹1,00,000 మధ్యలో వచ్చింది 1.5 year. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వెస్టేజ్. నేను ఏదైతే ఆ రోజు సుదీర్ఘంగా ఆలోచించి ఒక అడుగు వేసానో అది 100% దాన్ని ప్రూఫ్ కావడానికి ఎన్నో సంవత్సరాలు అవసరం కాలేదు, జస్ట్ 2 నుంచి 3 సంవత్సరాలు. ఈ రోజు నువ్వు ఏ ఫీల్డ్ కన్నా లేదు, ఏ జాబ్ కి గ్యారంటీ లేదు. ఇప్పటికైనా ప్రజలు మేల్కుంటే, ఇప్పటికైనా వెస్టేజ్ యూజ్ చేసుకుంటే 100% ఘనత అనేది రావడం జరుగుతుంది. లైఫ్ సెక్యూర్ జర్నీకి వెళ్తున్నారు. ఇప్పుడంతా సేఫ్ అనుకున్నంత అన్సేఫ్. ఈ రోజు అన్సేఫ్ అని నెట్వర్కింగ్ మార్కెటింగ్ ఉంటే అది ఫ్యూచర్ సేఫ్. ఈ రోజు అన్సేఫ్ గా కనపడుతుంది నెట్వర్క్ మార్కెటింగ్, కానీ ఫ్యూచర్ సేఫ్ ఏంటంటే
నెట్వర్క్ మార్కెటింగ్. మరి ఇది ఒక ఫస్ట్ పాయింట్. ప్రీవియస్ నేను తీసుకున్న దీర్ఘదర్శిగా ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంది ఈ రోజు ఆల్రెడీ ప్రూవ్ అయింది. రెండో విషయం ఈ రోజు ఇంకొక ఎదురీత ఇదాలనుకుంటున్నాను. నేను ఆల్రెడీ ఒక 1 year క్రితమే డిసైడ్ అయిపోయాను దీని గురించి. ఏంటంటే ఈ వెస్టేజ్ లేకి అక్కడున్న ఫార్మాస్యూటికల్ జాబ్ కంటే వెస్టేజ్ సేఫ్ అని వచ్చాను కదా. వెస్టేజ్ లో సేఫ్ వర్క్ చేస్తున్న విధానంలో మరి నేను సుదీర్ఘంగా ఆలోచించడం మొదలెట్టాను. ఫ్యూచర్ ఏంటి? ఈ రోజు ప్రెసెంట్ గా హ్యాపీగా నడుస్తుంది. నా పెద్ద లీడర్లు ఉన్నారు, బ్రహ్మాండంగా మీటింగ్ పెడుతున్నారు. మీటింగ్ ఒక రాజకీయ నాయకులు మీటింగ్లు పెడుతుంటే జనాలు తోలుకొని వెళ్ళిపోతాం కదా, బస్సులో లారీలు పెట్టేసి అలా తోలుకొని వెళ్ళిపోతే మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు మీటింగ్ చెప్తారు, వీళ్ళు ఇంటర్వ్యూలు పని చేస్తారు, మన డబ్బులు వస్తాయి. కానీ ఇది సేఫ్ కాదు, ఇది సేఫ్ కాదని నా మనసు నాకు చెప్పింది. ఏమంటుంది? ఈ రోజు నీ కింద 10 మంది ఉన్నప్పుడు పరిగెత్తి పనిచేసి 10 మందికి సహాయం చేశావు, సపోర్ట్ ఇచ్చావు. 50 మందికి వెళ్ళేతలకి నీ స్పీడ్ తగ్గింది. నా మనసు నాకు చెప్పింది 100 మంది అయ్యేతలకే అక్కడక్కడ కొంత డీవియేట్ అవుతుంది అందరికి సపోర్ట్ చేసేది. ఇప్పుడు నా టార్గెట్ 1000 మంది. నా కింద ఉన్న టీం వచ్చేసి 10,000 మంది. నా కింద 100 మెంబర్స్ లీడర్స్. నేను 100 మెంబర్స్ లీడర్స్ సపోర్ట్ చేయాలి. వాళ్ళ ద్వారా టీం మిగతా వాళ్ళకి సపోర్ట్ అవుతుంది. కానీ నా టార్గెట్ 1000 మెంబర్స్. నా టార్గెట్ 1000 మెంబర్స్ క్వాలిటీ టీమ్ బిల్డ్ చేయాలని. 1000 మెంబర్స్ తో నేను జూమ్ మీటింగ్ చేయాలి. 1000 మెంబర్స్ తో నేను ఛాంపియన్ డే చేయాలి హైదరాబాద్ లో. ఈరోజు విజయవాడలో విజయరాజ్ సారు ఒక పెద్ద హోటల్లో ఛాంపియన్ డే 1000 మెంబర్స్ తో ఎలా చేయగలుగుతున్నాడో నా నెక్స్ట్ ప్లానింగ్ కూడా ఆల్రెడీ డిసైడ్ అయింది. నేను హైదరాబాద్ లో ఒక పెద్ద హాల్లో 1000 మెంబర్స్ తో ఛాంపియన్ డే చేయాలి. మరి 100 మందికి నేను నా టైం 24 hours సరిపోవట్లేదు సపోర్ట్ చేయాలంటే 500 మందికి ఎలా ఇవ్వగలను? 1000 మందికి ఎలా ఇవ్వగలను? ఈరోజు 100 మంది నుంచి నేను 1000 మందిని టార్గెట్ పెట్టుకొని క్వాలిటీ టీం చేసుకుంటే నా శాలరీ 1,00,000 నుంచి 10 లక్షలు అవుతుంది. కానీ ఈ 1000 మెంబర్స్ కి నేను న్యాయం చేయాలంటే ఎలా అని నా మనసు ఈరోజు నాకు క్వశ్చన్ వేస్తుంది. ఎలా సాధ్యం అవుతుంది? ఈరోజు 100 మందికి 30 ఏరియాలు, ఒక్కొక్క ఏరియాలో 3 లీడర్లు ఉన్నా 30 ఏరియాలకు వెళ్ళాలంటే నెలకు ఒక ఏరియాకి వెళ్ళినా ఈ రోజు నేను మొదలెడితే నెలంతా పడుతుంది మళ్ళీ నేను ఇంటికి తిరిగి రావడానికి. మళ్ళీ రేపటి నుంచి మొదలెడితే మళ్ళంతా తిరిగి పడుతుంది నాకు ఫీల్డ్ వర్క్ చేసుకోవడానికి. ఇంక మన ఫ్యామిలీతో ఉండేది ఏముండదు. ఇది నాకు క్వశ్చన్ వచ్చిందంటే రేపు పొద్దున్న మీకు కూడా అదే క్వశ్చనే, గుర్తుపెట్టుకోండి. మరి 100 మందికి నెలంతా తిరిగితే మరి 1000 మందికి 3 నెలలకు ఒకసారి రావాలి ఇంటికి, మొత్తం ప్రపంచాన్ని తిరుగుతూ ఫీల్డ్ వర్క్ చేసుకుంటూ. కాబట్టి ఇది సాధ్యం కాదు. ఓకే, ఒకవేళ 30 రోజులు నేను తిరగలను ఒక లీడర్ గా. నా కింద మొత్తం 80% లేడీస్ ఉన్నారు కదా, మరి 70% అన్న లేడీస్ ఉన్నారు కదా. వీళ్ళంతా 30 రోజులు తిరిగి పని చేయగలరా? వాళ్ళకి అసలు ఆ సోర్స్ ఉందా? ఆ పాసిబిలిటీ ఉందా? వాళ్ళు 100% చేయలేనప్పుడు డూప్లికేషన్ ఆగిపోయినప్పుడు పని ఎలా ఆటోమేటిక్ గా వర్క్ బ్రేక్ అవుతుంది కదా అని నా మనసు నాకు చెప్తుంది. నువ్వు ఒక్కడివి ఇంట్లో పిల్లలు చూసుకోవడం ఫ్యామిలీ ఉన్నారు, నువ్వు మొత్తం తిరుక్కుంటూ కూర్చున్నా ప్రాబ్లం లేదు. మరి నా కింద ఉన్న అందరూ నాలాంటి వాళ్ళే ఉన్నారా? 70% లేడీస్ టీం ఉన్నప్పుడు వాళ్ళు తిరగలేనప్పుడు ఈ వర్క్ ఎలా జరుగుతుంది అని రేపటి భవిష్యత్తులో వచ్చే సమస్య నాకు క్వశ్చన్ ఈ రోజు వచ్చింది. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా నేను జూమ్ ద్వారా మళ్ళీ గెలిచి తీరాలి. ఎందుకంటే రేపు కరోనా రావచ్చు ఇంకోసారి. అసలు నేనే బయటికి వెళ్ళలేకపోవచ్చు, నా టీమే బయటికి వెళ్ళలేకపోవచ్చు. మరి నా టీంని నేను ఎలా, బిజినెస్ ఎలా రన్ చేయాలి, ఎలా నిలబెట్టుకోవాలి, ఎలా స్ట్రెంథన్ చేయాలి? రేపు కరోనా రావచ్చు, కరోనా అంటే ఇంకోటి హెల్త్ ఇష్యూ రావచ్చు, రేపు ఇంకా రోడ్ల మీద వేరే అన్సేఫ్ కండిషన్స్ రావచ్చు. మరి ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా మనకి ఆరోగ్యం సహకరించకపోవచ్చు, మన టీంలో చాలా మందికి ఆరోగ్యాలు సహకరించకపోవచ్చు. ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా ఈ వెస్టేజ్ లో మన ప్రయాణం అంచెలంచెలుగా ఎదగాలంటే ఇది కాదు. ఈరోజు ఒక ఎలా వచ్చి జనాలు లేకుండా పని ఎలా నడిపించగలుగుతుందో ఈ రోజు మనం కూడా ఒక టెక్నాలజీ, జూమ్ టెక్నాలజీ ఉపయోగించి మనం ఎవరు పని చేయకపోయినా ఇంట్లో కూర్చొని ఒక జూమ్ మీటింగ్ లో ఒక రోజుకు 1-2 జూమ్ మీటింగ్ చేసుకున్నా ఇంట్లో కూర్చున్న లక్షల శాలరీ తీసుకోవాలి. హెల్త్ బాగాలేకపోయినా టెన్షన్ పడాల్సిన పని లేదు, బయట పరిస్థితులు బాగాలేకపోయినా టెన్షన్ పడాల్సిన పని లేదు, కరోనా సిచ్యువేషన్ టెన్షన్ పడాల్సిన పని లేదు.
ఇట్లా ఏ సందర్భం వచ్చినా సరే అసలు జాబులు ఊడిపోయినా మనకి జాబుల గురించి ఆలోచించే పని లేకుండా, ఎందుకంటే భూమి మీద మనిషి ఉన్నంత కాలం మన ప్రోడక్ట్లు వాడాల్సిందే. మన మనిషి బతకాలంటే పేస్ట్ చేయాల్సిందే, స్నానం చేయాల్సిందే, బట్టలు పిండాల్సిందే, ఇల్లు క్లీన్ చేసుకోవాల్సిందే, టీ చేసుకొని తాగాల్సిందే, వంట చేసుకొని తినాల్సిందే. కాబట్టి భూమి మీద మనిషి బతికున్నంత కాలం, సృష్టిలో మనిషి బతికున్నంత కాలం మన ప్రోడక్ట్లు వాడాల్సిందే. డబ్బులు ఉన్నా లేకపోయినా, ఉద్యోగాలు ఉన్నా లేకపోయినా వాడాల్సిందే. మన కంపెనీ నడవాల్సిందే. రానున్న కాలంలో హెల్త్ ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువైపోతాయి. ఈ రోజు మన వెస్టేజ్లో సప్లిమెంట్ వాడే వాళ్ళు కంట్రోల్లో ఉన్నా, బయట ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతున్న వాళ్ళకి ఇంకా ఎక్కువైతాయి. కాబట్టి రేపు మన సప్లిమెంట్ ఇంకా విడిగా వాడతారు. ఈ 2 ప్రొడక్ట్ల కారణాల వల్ల రేపు మనం ఇంట్లో కూర్చున్నా సరే లక్షల ఇన్కమ్ వచ్చి తీరుతుంది. కానీ ఆ తీసుకోవాలంటే మరి రేపు పెద్ద టీంని హ్యాండిల్ చేయాలి, పెద్ద టీంకి నా సపోర్ట్ ఇవ్వాలి, పెద్ద టీంకి నా స్కిల్స్ వెళ్ళాలి అంటే ఖచ్చితంగా జూమ్ మీటింగ్ అనేది 100% నా మనసు చెప్పింది. ఇది 100% సత్యం. ఇంకో 2-3 సంవత్సరాల తర్వాత ఇదే సరైంది. ఆ రోజు జాబ్ రిజైన్ చేసి బయటకు వచ్చినప్పుడు నన్ను హేళన చేసిన వాళ్ళు ఈ రోజు నా ఫ్రెండ్స్ కనపడితే, నువ్వు చాలా ధైర్యంగా బయటకు వెళ్ళావురా, నువ్వు చేసిందే కరెక్ట్ రా, మా పరిస్థితి ఏ రోజు గేట్ బయట నిలబెడతారో తెలియట్లేదు, డ్యూటీకి వెళ్తే తల దించుకొని తల ఎత్తడం లేకుండా ఉంది, ఎన్ని తిట్టినా సరే నోరు మెదపలేని పరిస్థితి ఉంది, మెదిపితే పొద్దున గేట్ బయటకు వెళ్ళమంటున్నారు, మా పరిస్థితి ఇంత ఘోరంగా ఉందని నా ముందు వచ్చి చెప్తున్నారు. నేను ఇంకా 2 సంవత్సరాలు డ్యూటీ నుంచి బయటకు వచ్చిన తర్వాత పని చేయలే. నిజంగా పని చేసింటే నా శాలరీ చూస్తే ఈ పాటికి చాలా మందికి మైండ్ మారిపోతాయి. కానీ ఈ రోజు నువ్వే సేఫ్ జోన్ లో ఉండవని చెప్పే పరిస్థితికి వచ్చావు. నువ్వు అన్సేఫ్ లోకి వెళ్తున్నావు అన్న వ్యక్తులందరూ ఈ రోజు నువ్వు సేఫ్ జోన్ లో ఉండవు, మా పరిస్థితులన్నీ మారిపోయినాయి, మా పరిస్థితులన్నీ అల్లకల్లోలమైనా అని చెప్తున్నారు. ఈ రోజు జూమ్ మీటింగ్ నేను ప్రమోట్ చేస్తుంటే కూడా ఇది అన్సేఫ్, ఇది కాదు, ఇది కుదరదు అని నాకు ఈ రోజు చాలా మంది ఛాలెంజెస్ ఎదుగుతున్నారు. ఆ ఛాలెంజెస్ అన్నిటికీ ఎదురు వెళ్తున్నా నేను ఖచ్చితంగా. మరొక్కసారి ఎదురైతేలో గెలిచి చూపిస్తానని చెప్పేసి కూడా నేను డిసైడ్ అయ్యా. 100% ఈ రోజు జరిగిన పరిస్థితులు బట్టి చూస్తే నేను ఆలోచన చేసింది 100% కరెక్ట్. ఖచ్చితంగా మనం జూమ్ నే ఉపయోగించుకోవాలి, జూమ్ లో స్ట్రాంగ్ అవ్వాలి, జూమ్ లో స్ట్రాంగ్ లీడర్లు అవ్వాలి, ప్రతి వ్యక్తిని మనం జూమ్ ద్వారా స్ట్రాంగ్ చేసుకోవాలి. మనకున్న ఒక ఛాంపియన్ డే మాత్రం 100% మనం యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ హాండరింగ్ అనే ఒక విధానం నడుస్తుంది కాబట్టి జనాలకి, అలాగే ఒక లైవ్ లో మనం అందరూ పరిచయం కావాలి, లైవ్ లో ఒకరికొకరు టెస్టిమోనీలు వినాలి. దీనికోసం ఒక ఛాంపియన్ డే కంపల్సరీ మనం రన్ అయితే అవుతుంది. కానీ నాలెడ్జ్ కి మాత్రం జూమ్ 100% వేదిక. ఈ రోజు నేను చెప్తున్నాను, నేను అనుకున్నది 100% కరెక్ట్. రేపటి దినం ఒక కరోనా సిచ్యువేషన్ వచ్చినా, ఇంకొక విపత్కర పరిస్థితి వచ్చినా మనం ఇంట్లోనే కూర్చొని మనం ఇన్కమ్ తగ్గుకోకుండా చూసుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ రోజు జూమ్ లో ఎలా గెలవాలో నేర్చుకోవాలి. నేను నేర్పిస్తా ప్రతి ఒక్కరికి 100%. అయితే ఇక్కడ చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ పాయింట్ కాకోకుండా రెండో కేటగిరీలో ఉంటున్నారు. పెద్దసార్లు మీటింగ్ పెడుతున్నారు కదా, మనం దాన్ని ఉపయోగించుకుంటే చాలు, మనం ఎప్పుడు నేర్చుకోమా? ఈరోజు దూరదృష్టితో ఆలోచించి రేపు నా పైన ఉన్న లీడర్ ఉంటాడా ఉండడా అని ఆలోచించుకోవాలి. ఆయన ఎంతవరకు నిలబడతాడు, ఎంతవరకు సపోర్ట్ ఉంటుంది, ఆయన పరిస్థితులు ఎలా ఉంటాయి, రేపటి దినం నా అప్లైనరు నా సుపీరియర్ లేకపోయినా ఈ వేదిక మీద నేను నా టీం నిలబెట్టుకొని నేను ఇన్కమ్ తీసుకోవాలి, నా టీంకి ఇన్కమ్ ఇప్పించాలని ప్రతి వ్యక్తి దూరదృష్టితో ఆలోచిస్తే లర్నింగ్ మీద అందరూ ఫోకస్ చేస్తారు. ఈ జూమ్ మీటింగ్ ని ఆడతా పాడతా చాలా మంది యూజ్ చేసుకుంటున్నారు. సీరియస్ గా లర్నింగ్ కోసం కాదు, ఇలా వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ అడ్డుకట్టేయడానికి ఈ రోజు ఈ మీటింగ్ పెట్టా. రేపటి నుంచి యథావిధిగా ఉండదు. రేపు లేదు, రేపు ఒక చిన్న ఇష్యూ ఉంది, రేపు 4గా ఉంటుంది. మార్చి 1వ తారీఖు నుంచి ఒక స్పెషల్ టీంకే ఇక్కడ ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ కి మేము అగ్రి అయ్యో వింటాము, నేర్చుకుంటాము, వర్క్ చేస్తామన్న వాళ్ళకి ఈ మీటింగ్ లో అలో ఉంటుంది, అందరికీ ఉండదు. నేను కొన్ని కండిషన్స్ స్టార్ట్ అయింది. ఎందుకంటే నేను క్వాలిటీ టీంని బిల్డ్ చేయాలి. భవిష్యత్తులో మనం ఎక్కడున్నా సరే ఇంట్లో కూర్చొని ఇన్కమ్ తీసుకునే విధంగా మనం లీడర్ని తయారు చేయాలి. ప్రతి ఒక్కరు క్వాలిఫై అవ్వాలి, ప్రతి ఒక్కరు ఇన్కమ్ తీసుకోవాలి. చాలా మంది ఏమంటున్నారంటే ఈ లాస్ట్ కేటగిరీ పీపుల్స్ ఇప్పుడు కూడా మన వెస్టేజ్ లో ఉన్నారు, నేర్చుకోవడానికి ముందుకు రావట్లేదు. ఎందుకు? మా అప్లైనర్ ఉన్నాడు కదా, ఆయన చూసుకుంటాడు కదా, ఆయన పెట్టే మీటింగ్ ని జనాలు తీసుకెళ్తే చాలు. రెండో కేటగిరీ పర్సన్ ఎలా ఉంటున్నారంటే చెప్పగలిగిన కెపాసిటీ ఉన్నా, నేర్చుకోవడానికి కెపాసిటీ ఉన్నా, నేర్చుకున్నా కూడా అప్లైనర్ మీద డిపెండ్ అవుతున్నారు. రెండో కేటగిరీ అప్లైనర్ పెడుతున్నారు కదా, ఈ రోజు ఈ అప్లైనర్ అందుబాటులో ఉంటే ఈ అప్లైనర్ యూజ్ చేసుకున్నా, ఈ అప్లైనర్ అయితే ఈ అప్లైనర్ యూజ్ చేసుకుందాం.
నేను స్వతహాగా ఒక లీడర్ గా నా టీం రన్ చేద్దాం అనేది కాదు, డిపెండింగ్ ఆన్ అప్లైనర్. అవకాశాన్ని బట్టి అక్కడ కుదిరితే అక్కడ, ఇక్కడ కుదిరితే ఇక్కడ. కొంతమంది అసలు ఎవరిని కాదు, వాళ్ళు ఏది నేర్చుకోరు, ఓన్లీ ఏదో చేస్తూ ఉంటారు. నా పైన వాళ్ళు వచ్చి చేయించాలి, నా కింద వాళ్ళు చేస్తే నాకు ఇన్కమ్ రావాలనుకుంటా ఉంటారు. మూడో కేటగిరీ వారినే సోమరి పోతులు అంటారు, మందమతులు కూడా అంటారు, మంద బుద్ధి కలిగిన వాళ్ళు. కానీ ఈ దీర్ఘదర్శి, సుమతి, సుబుద్ధి కలిగిన వ్యక్తులు ఏమంటారంటే, ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా నేను నేర్చుకోవాలి, నా టీంని నడిపించాలి, నా టీం నేను ఇన్కమ్ ఇప్పించాలి. ఈ రోజు గురించి కాదు, ఈ రోజు నాకు నడుస్తుంది కదా. అవును, ఈ రోజు ఛాంపియన్ డేలు, వన్ డే వర్క్షాప్లు, బూట్ క్యాంపులు 100 మీటింగ్లు చేస్తాం. రేపు కరోనా సిచ్యువేషన్ లాంటి ఇంకోటి వస్తే ఒక్కసారి ఇవన్నీ నడపడానికి సాధ్యమవుతుందా? ఈ పెద్ద మీటింగ్ చూసే మన టీం నడవాలంటే, పెద్ద మీటింగ్లు రేపు పొద్దున కరోనా లాంటి సిచ్యుయేషన్స్ రావు అని ఎవరైనా గ్యారెంటీ ఇవ్వగలరా? ఒక్క 6 నెలలు మీటింగ్లు పెట్టే లేకుండా లాక్డౌన్ వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? అప్పుడు మొదలెడతారా? జూమ్ మీటింగ్ లో స్ట్రాంగ్ అవ్వాలి, జూమ్ మీటింగ్ లో నేర్చుకోవాలి, జూమ్ మీటింగ్ లో చెప్పాలి, అప్పుడు మొదలెడతారా? అప్పుడు మొదలెడితే ఎలా ఉంటుందంటే, రెండో చేపలా ఉంటుంది. ఆ టక్మని పట్టుకోవడం, ఆడ నెక్స్ట్ వాడు వాటర్లోకి తీసుకెళ్ళాడు కాబట్టి జారిపోయి నీళ్ళకి వెళ్ళిపోయి బతికింది. అంటే గెలిస్తే గెలవచ్చు, లేకపోతే లేదు. అప్పుడు మొదలెడితే గెలిస్తే గెలవచ్చు, లేకపోతే లేదు. కానీ జూమ్ మీటింగ్ ని ఈ రోజు దూరదృష్టితో, రేపు ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చినా ఈ రోజే దాన్ని మొత్తం నేర్చేసుకొని, దాంట్లో ఎంత కష్టమైనా సరే జూమ్ మీటింగ్ ద్వారా నా టీంను స్ట్రాంగ్ గా చేసుకొని నేను ముందుకెళ్తే, రేపు ఏ పరిస్థితి వచ్చినా సరే నేను భయపడాల్సిన అవసరం లేదు కదా. ఈ రోజు జాబులో ఉన్న వాళ్ళు భయపడుతున్నారు, నేను భయపడట్లేదు కదా. ఎందుకు భయపడట్లేదు? నేను అసలు ఒక్క క్షణం కూడా నా మైండ్కి రావట్లేదు జాబ్ గురించి, బయట పరిస్థితుల గురించి. ఎందుకు అంటే నేను సేఫ్ జోన్ లోకి వచ్చేసాను, వేస్టేజ్లోకి. ఏ కాలమున్నా నా కంపెనీ నడిచిద్ది, ఏ కాలమున్నా జనాలు ప్రోడక్ట్లు వాడతారు, ఏ కాలమున్నా సరే నాకు వచ్చే ఇన్కమ్ వస్తూనే ఉంటుంది, నా టీం నడుస్తూనే ఉంటుంది. నేను ఈ రోజు జూమ్ నమ్ముకున్నా కాబట్టి ఇక్కడ ఉండి ఈ రోజు మీ అందరికి ఎలా చెప్తున్నానో, రేపు 1000 మందికి నేను ట్రైనింగ్ ఇచ్చి నా టీంని 1000 మందికి కడతాను ఇక్కడ నుంచే. నాకు రేపు భవిష్యత్తు గురించి అవసరం లేదు. ప్రజెంట్ నా వేదిక వెస్టేజ్ ఏదైతే ఉందో అది నాకు సేఫ్ జోన్ లో ఉన్నాను, నా చేతిలో జూమ్ మీటింగ్ ఉంది. ఎక్కడికి వెళ్ళకపోయినా కూడా నా టీం నడిపించుకున్న ధైర్యం నాకు ఉంది. ఇప్పుడు సేఫ్, నేను నెక్స్ట్ ఫ్యూచర్ కూడా సేఫే. 2 స్టెప్పులు తీసుకున్నా. ఆ రోజు జాబ్ వదిలేసి బయటకు వచ్చా, ఎదురైతే ఈదాను. ఇప్పుడు కూడా జూమ్ మీటింగ్ తో ఎదురైతే ఈదడానికి రెడీగా ఉన్నాను. మరి ఎదురైతే ఈది 2 సంవత్సరాలు మరి నేను రిజల్ట్స్ చూపించబోతున్నాను. రేపు పొద్దున ప్రతి లీడర్ కూడా ఇదే కరెక్ట్ అని చెప్పుకోవాలి. ఈ రోజు బయట చెప్పుకుంటున్నారు నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని. ఈ రోజు మన టీంలో ఉన్న వాళ్ళు కూడా లేదు ఇది కరెక్ట్ వే, జూమ్ ద్వారా గెలవడమే కరెక్ట్ వే అని మనలో ఉన్న లీడర్లు కూడా ఎప్పుడు వస్తారంటే, ఖచ్చితంగా విపత్కర పరిస్థితులు ఫ్యూచర్ లో వస్తాయి, ఏవి చెప్పి రావు, వస్తాయి. వచ్చిన రోజు అప్పటికప్పుడు కింద మీద పడి స్ట్రగుల్స్ అయ్యి బాధపడి అప్పుడు దీంట్లోకి వచ్చేసి మొదలెడితే మనం ఇందులో సెట్ అవడానికి చాలా టైం పడుతుంది. ఆ సమయంలో మనం చాలా నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది. గెలవచ్చు, ఓడిపోవచ్చు. కాబట్టి లీడర్స్, ఇప్పుడు ఫ్యూచర్ లో ఎప్పుడు మనం ఇబ్బంది పడకూడదు, వెస్టేజ్ లో గెలుస్తూనే ఉండాలి, అంచెలంచెలుగా ఎదుగుతూ ఉండాలంటే ఖచ్చితంగా మనము ఇక్కడ జూమ్ మీటింగ్ ని దృష్టి పెట్టి దీన్ని మనం వాడుకోవాలి, ఉపయోగించుకోవాలి. ఖర్చు లేని బిజినెస్ ఇది, ఖర్చు లేని లర్నింగ్ కోర్స్ ఇది. ₹1 ఖర్చు లేకుండా లర్నింగ్ కోర్స్. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ జూమ్ మీటింగ్ కి టైం ఇవ్వండి. ఆ టయానికి అన్ని వర్క్లు కంప్లీట్ చేసుకొని శ్రద్ధగా వినండి. ఈ జూమ్ మీటింగ్ ద్వారా నేను ఒక పెద్ద లీడర్ అవ్వాలి, నేను ఒక మంచి ట్రైనర్ అవ్వాలి, నా టీం నిర్మించుకోవాలి అని కమిట్మెంట్ పెట్టుకోండి. 100% సాధ్యం అవుతుంది. మనం అనుకుంటే ఏదైనా సాధ్యమే. ఈ రోజు ఎందుకు సాధ్యమైంది? రోజు నేను చూస్తూనే ఉన్నాను, 7-5కి 37 మంది నుంచి 44 మందికి వచ్చేవాళ్ళు. 37 నుంచి 44. ఈ రోజు 60 మంది దాటారు. ఈ రోజు క్లాస్ స్టార్ట్ చేసేందుకు 100 మంది దాటారు. ఎలా సాధ్యమైంది? ఈ రోజు జనాలు ఎవరైనా మారిపోయినారా? రోజు ఉన్న టీమే కదా. మరి రోజు ఉన్న టీం ఈ రోజు 100 ఎందుకు దాటారు? రోజు 60-70 మంది ఎందుకు నడుస్తుంది? మనం అనుకుంటే, మీరందరూ అనుకున్నారు, ఏమనుకున్నారు? ఏదో సార్ కొత్తది విషయం ఏదో పెట్టాడు, ఈరోజు ఏదో కొత్త విషయం ఏదో చెప్తున్నాడు, అనుకున్నారు కాబట్టి అందరూ జాయిన్ అవ్వగలిగారు ఎర్లీగా కూడా. ఇప్పుడు కూడా మీరందరూ అనుకుంటే అనుకున్నది సాధించగలరు, సాధించేది ఏం లేదు. ఈ రోజు సేఫ్ జోన్ లో ఉన్నాం కదా మాకెందుకు అనుకోవద్దు, ఈ రోజు జాబ్ లో ఉన్నాం కదా మనకెందుకు అనుకోవద్దు. ఇప్పటికైనా జాబుల్లోకే ప్రయారిటిస్తున్న వాళ్ళు దాన్ని చేసుకుంటూ
సెకండ్ ఆప్షన్ కింద మీ దృష్టి వెస్టేజ్ మీద పెట్టి ఇక్కడ ప్లాట్ఫామ్ బేస్ పునాదులు వేయండి. ఉన్న జాబ్ మీద ఉండండి, ఇక్కడ పునాదులు వేయండి. ఇక్కడ జాబ్ చేస్తూ ఇక్కడ పునాదులు వేసి ఇన్కమ్ తీసుకోవాలంటే మీరు బయట తిరిగి జాబులు లీవులు పెట్టి చేయడానికి మీకు కష్టం అవుతుంది. కాబట్టి మీకు నేను జూమ్ ద్వారా మీకు నాలెడ్జ్ ఇచ్చి గెలవడం నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాను. 100% గెలిపిస్తాను, దానికి ఏమాత్రం సందేహం లేదు. 100% మళ్ళీ 99.9 కాదు, 100% గెలిపిస్తా. కానీ మీలో ఒక కసి కమిట్మెంట్ ఉండాల. ఒకప్పుడు నేను ఎలా బిలీవ్ చేశాను వెస్టేజ్ ని, మీరు అలా బిలీవ్ చేయాలి. ఈ రోజు నేను ఎలా బిలీవ్ చేస్తున్నానో జూమ్ మీటింగ్ ద్వారా మనం సక్సెస్ అవ్వాలనేది మీరు కూడా బిలీవ్ చేయాలి. లైవ్ మీటింగ్ వెళ్ళొద్దు అనట్లేదు నేను, లైవ్ మీటింగ్కి వెళ్ళండి, అవకాశాన్ని ఉపయోగించుకోండి. కానీ జూమ్ మీటింగ్ లో గెలవడం ఈ రోజే నేర్చుకోండి. ఈ రోజు ఆరోగ్యం ఉన్నప్పుడే ఈదడం మొదలెట్టాలి. ఆరోగ్యం అయిపోయి వయసు అయిపోయిన తర్వాత ఇంకేం చేయలేం. జాబ్ వచ్చి బ్రేక్ పడి బయటకు పంపించిన తర్వాత ఇది వచ్చి ఏం చేసేది ఉండదు. బయటికి వెళ్ళడానికి ఆప్షన్ లేకుండా అంతా లాక్డౌన్ అయిపోయిన తర్వాత వచ్చి అప్పుడు జూమ్ మీటింగ్ మనం క్రియేట్ చేయడము, దాన్ని స్ట్రాంగ్ చేయడం కుదరదు. కానీ ఈ రోజున్న మీరు జాబులు కానీ బయట మీటింగ్లు కానీ ఎవ్రీథింగ్ యూజ్ చేసుకుంటూ జూమ్ మీద బాగా ఫోకస్ పెట్టి జూమ్ కి ఇచ్చే టైం 100% యూటిలైజ్ చేసుకొని దీని ద్వారా గెలవాలని మీ అంతిమ గోల్ వచ్చేసి దీని ద్వారా గెలవాలి. ఒక 3 సంవత్సరాల్లో నా కింద మంచి టీంని జూమ్ ద్వారా నేను రన్ చేయగలిగిన టీంని పెట్టుకోవాలి. 3 సంవత్సరాల తర్వాత ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చినా ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని లక్షల ఇన్కమ్ తీసుకొని నా కుటుంబాన్ని సేఫ్ గా చూసుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటే మీరందరూ దీర్ఘదర్శులు అవుతారు. ఇప్పటికైనా సుమతి మైండ్ సెట్ కలిగిన వాళ్ళు అవుతారు. ఖచ్చితంగా దీర్ఘదర్శులు. లేదు నడుస్తుంది కదా చూద్దాంలే అంటే సెకండ్ కేటగిరీలో ఉంటారు. మీరు గెలవచ్చు, ఓడచ్చు, నో గ్యారెంటీ. 3వ కేటగిరీలో ఉన్నారనుకోండి, నో ఛాన్స్ టు గెట్ సక్సెస్. ఇంక జీవితంలో గెలుపు అనేది లేదు. 3వ కేటగిరీలో ఉన్నారు. మా పైన అప్లైన చెప్తున్నారు, మా కింద ఉన్న తీసుకెళ్ళి అట్లా పడేస్తే చాలు, వీళ్ళు వింటారు, వాళ్ళు చెప్తారు, నాకు పీవీలు వస్తాయంటే వస్తాయి. ఈరోజు 2 రోజులు కావచ్చు, 3 రోజులు కావచ్చు, 2 నెలలు కావచ్చు, 3 నెలలు కావచ్చు. ఎప్పటికైనా సరే ఓటమే మీ ఫైనల్ రిజల్ట్. థర్డ్ కేటగిరీలో ఉంటే ఓటమే ఫైనల్ రిజల్ట్. సెకండ్ కేటగిరీలో ఉంటే ఓటమి రావచ్చు, గెలుపు రావడానికి కొన్ని అవకాశాలు ఉన్నాయి. కానీ మనం ఫస్ట్ కేటగిరీలో ఉంటే 100% గెలుపు తప్ప మన దగ్గరికి ఏది రాదు. చెప్తున్నా కదా, నేను ఏదైతే బిలీవ్ చేసి ఇందులోకి వచ్చాను 100% ఇందులో టైం ఫ్రీడమ్ తీసుకుంటున్నాను, మనీ ఫ్రీడమ్ తీసుకున్నాను, ప్యాసివ్ ఇన్కమ్ తీసుకుంటున్నాను. అలాగే నో రిటైర్మెంట్ ద్వారా లక్షల ఇన్కమ్ కూడా తీసుకొని రేపు పొద్దున నామినీకి ఆ సోర్స్ ఏర్పాటు చేస్తున్నా. 100% సాధ్యమవుతుంది. కాబట్టి నేను నమ్మింది ఈ కథ విన్న తర్వాత నాకు అనిపించింది కరెక్టే కదా. ఎదురైతే అందరూ కాదన్నా కూడా నేను ఎదురైతే ఈదడం మొదలెట్టాను. ఈ రోజు నేను ఇంచుమించు పెద్ద చెరువుకి వెళ్ళిపోతున్నాను త్వరలో. ఇంక భయపడాల్సిన పని లేదు, తరతరాలు ఉన్నా కూడా భయపడాల్సిన పని లేదు. మీరందరూ కూడా ఇది సాధ్యం కాదు, ఇది సాధ్యం కాదు కాదు ఇది సాధ్యం అవుతుంది. మీరందరూ కూడా ఖచ్చితంగా మీరేం చేయాలంటే మీరున్న అవకాశం ఉన్న మీటింగ్లన్నీ ఉపయోగించుకోండి. లైవ్ మీటింగ్లకు వెళ్ళొద్దని నేను చెప్పను, లైవ్ మీటింగ్లు అన్ని ఉపయోగించుకోండి. కానీ మీ అంతిమంగా మీ దృష్టి ఎక్కడ ఉండాలంటే దీంట్లో గెలవడం నేర్చుకోండి. ఓకేనా? జూమ్ మీటింగ్ ద్వారా మీ టీంను కట్టుకోవడం నేర్చుకోండి. జూమ్ మీటింగ్ ద్వారా ఇన్కమ్ ప్లాన్ చెప్పి ఐడియాలు ఓకే అయ్యేటట్లా మీరు చెప్పాల్సిన స్కిల్స్ నేర్చుకోండి. అందరూ నేను నేర్పిస్తాను, నేను అలానే చేస్తున్నా. ఈరోజు చాలా మంది దూరం ఉన్న వాళ్ళకి నేనేమి అక్కడికి వెళ్ళి చెప్పట్లేదు, లింక్ పంపించి జూమ్ లో జాయిన్ అవ్వమని చెప్పి క్లాస్ చెప్తున్నాను. జూమ్ లో ఎలా జాయిన్ అవ్వాలో నేర్పిస్తాను ఫస్ట్ డే. ఇక్కడి నుంచి నేను కడప డిస్టిక్కో లేదా చిత్తూరుకో వెళ్ళి వాళ్ళకి క్లాస్ చెప్పి రావాలంటే అక్కడ వెళ్ళిన తర్వాత క్లాస్ అంతా చెప్పిన తర్వాత ఆయన నాకు ఎందుకంటే రిస్క్, మా ఆవిడ వద్దంది, మా నాన్న వద్దన్నాడు, మా అమ్మ వద్దనంది, మా ఫ్రెండ్ వద్దన్నారు, వాళ్ళు నష్టపోయినా నువ్వు అంతా చెప్పిన తర్వాత సరే చూద్దాం నేను సార్ తర్వాత చేద్దాం నేను వదిలేస్తే నువ్వు ఎంత లాస్, ఎంత దూరం వెళ్ళి ఎంత ఇబ్బంది పడాలి. కానీ నువ్వు ఇక్కడే ఉండి జూమ్ లో క్లాస్ చెప్పావనుకో, అంతా విన్న తర్వాత తన అభిప్రాయం ఆలోచన చేసుకొని మా నాన్న వద్దన్నాడు, మా అన్న మా చెల్లి వద్దనింది, మా అక్క వద్దన్నారంటే ఓకే వద్దని మనకేం నష్టం. 1 గంట చెప్పినందుకు మనకి మాట్లాడిన మాట వృధా కావచ్చు, కానీ 1 గంట చెప్పినందుకు నీకు ఎక్స్పీరియన్స్ పెరిగింది. చెప్పగా ఏమవుతుంది, పర్ఫెక్షన్ వచ్చింది. పాడుగా మధురంగా మారుతుంది గొంతు. చెప్పగా నీ ఇన్కమ్ ప్లాన్ పర్ఫెక్షన్ వచ్చింది. ఈ కోసం ఒకసారి చెప్పేవాడు రాలేదు, నో ప్రాబ్లం, నీకు అనుభవం వచ్చింది, రేపు పొద్దున ఇంకోటి చెప్పేవాడు పర్ఫెక్షన్ వచ్చింది. ఇది మేము ఆలోచించాల్సింది. కాబట్టి ప్రతి ఒక్కరు దూరంగా ఉన్న ఎవరి టీంని వాళ్ళు నడిపించుకునే విధంగా ఉండాలండి.
ఎక్కడున్నా మనం టీం అందరినీ నడిపించుకోవాలంటే మనము ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలంటే మన జూమ్ మీటింగ్ మంచి అవకాశం. దేవుడు మనకి ఇచ్చిన వరం. కరోనా వల్ల మనల్ని అన్ని ఇబ్బంది పెట్టిన కరోనా టైంలో జూమ్ అనే యాప్ రావడం, అంటే ఆ సిచ్యుయేషన్ బట్టి సైంటిస్టులు, నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, క్రియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళు కనిపెట్టారు అప్పటికప్పుడు. అంతకుముందు ఇది అవసరం రాలే. ఈ రోజు అద్భుతంగా అందరికీ ఉపయోగపడుతుంది. ఈ రోజు ఇంత మందికి నేను చెప్పగలుగుతున్నాను ఇన్ఫర్మేషన్ అంటే, నేను అందరికి వెళ్ళి లైవ్ మీటింగ్ చేసుకుంటూ రావాలంటే ఎంత టైం పడుతుంది, ఎంత ఇబ్బందితో కూడుకున్నది. కానీ ఒక 1 అవర్ అలా మెసేజ్ పెట్టుకుని 100 మంది జాయిన్ అయ్యారంటే, నిజంగా అంటే ఈ రోజు 100 మంది ఒక 4 సంవత్సరాలు కష్టపడితే 1000 మంది రారా? 4 సంవత్సరాలు కష్టపడితే 1000 మంది వస్తే 1,00,000 వచ్చేది రేపు 10 లక్షలు రాదా? ఈ రోజు 10,000 ఉన్న వాళ్ళంతా 50,000 రారా? లేదా 10,000 ఉన్న వాళ్ళు ₹1,00,000 తీసుకోరా? ఇదే కదా మనకు కావాల్సింది. నిదానం అయితేనేముంది, ఒక నెల నిదానమైన రెండో నెల మనం స్ట్రాంగ్ అవుతాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం మీరందరూ మరి ఫస్ట్ కేటగిరీలో ఉండి భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది పడుకోకుండా వెస్టేజ్ లో అద్భుతమైన జీవితం పొందాలనుకుంటున్నారా? లేదంటే అవకాశాన్ని బట్టి కింద పడ్డమో లేవడమో చూద్దాం అనుకుంటున్నారా? లేదు 100% మీరు వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితిలో ఉంటున్నారా? మీరు ఎక్కడుంటున్నారు, ఎవరిలా ఉండాలనుకుంటున్నారు అది ఛాయిస్ మీకే ఇచ్చాను. మరి ఈ అవకాశం మీరందరూ ఈ రోజు నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ యూ.